మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఈసారి అల్లినో ప్రభావం వలన వర్షం తక్కువ అవుతుంది. కొన్ని మండల్లో కోటపల్లి మండల్ ఉండవచ్చు, చెన్నూరు మండల్ ఉండవచ్చు, దండేపల్లి మండల్ ఉండవచ్చు. అట్లా ఉన్న మండల్లో ఆల్రెడీ వర్షం చాలా తక్కువ అయింది. తర్వాత కూడా చాలామంది రైతులు ఇప్పుడు కూడా వడ్లు వేయడానికి రెడీ ఉన్నారు. అండ్ రెగ్యులర్గా మాకు వాటర్ ఇప్పించండి మళ్ళీ చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వడ్లు కోసం వాటర్ ఇవ్వడానికి కష్టం అవుతుంది. వడ్లు కోసం వాటర్ లేవు. ఉన్న వాటర్ కూడా మనము ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ కూడా తాగడానికి మాత్రమే యూజ్కి వస్తుంది. ఈరోజు ఇరిగేషన్ ఈఎన్సీ గారితో కూడా డిస్కస్ చేశాను. మనకి గొల్లవాగు ప్రాజెక్టులో ఉన్నాయి. గొల్లవాగు ప్రాజెక్టులో 0.5 టీఎంసీ మాత్రమే వాటర్ ఉంది. 0.5 టీఎంసీ వాటర్ తోటి ఇతరుల క్రాప్కి మాత్రమే వాటర్ ఇవ్వగలుగుతాము. అంటే వాటర్ ఇంటెన్సివ్ క్రాప్కి మనము ప్యాడీకి మనము 1 ఎకరంకి వాటర్ ఇవ్వాలి అంటే ఆ 1 ఎకరంకి వాటర్ తోటి దాదాపు 3 to 4 ఎకర్ నాన్ ప్యాడీ క్రాప్కి మనం వాటర్ ఇవ్వగలుగుతాము. సో మనం ఎప్పుడైనా క్రైసిస్ ఉంటుంది అంటే ఎట్లా చేస్తాము, ఎక్కువ మందికి లబ్ధి జరగాలి, అట్లా మనం ఆలోచించి మనం పని చేస్తాము. సో మన దగ్గర ఉన్న వాటర్ ఇస్తున్నాము గొల్లపల్లి ప్రాజెక్టు నుంచి. కానీ మళ్ళీ చెప్తున్నాను, దాని నుంచి వడ్లు నాటితే వడ్లు కోసం వాటర్ సరిపోవు, వడ్లు కోసం వాటర్ ఉండవు, వడ్లు డ్యామేజ్ అవుతుంది, మంచిగా ఈల్డ్ రావు. ఖచ్చితంగా ఇది ఇతరుల క్రాప్ కోసం మాత్రమే ఇరిగేషన్ వాటర్ పనికి వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇతర క్రాప్కి మనం వాటర్ ఇవ్వచ్చు, ఆర్ గ్రౌండ్ వాటర్ తోటి కూడా ఇరిగేషన్ మనం చేయగలుగుతాము. కానీ ఎప్పుడైనా మనం వడ్లు వేసాము అంటే వడ్లు కోసం కావాల్సింది వాటర్ ఈసారి సరిపోవు. మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఫుల్గా దాదాపు డ్రై ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆగస్ట్ మంత్లో మనం డెఫిసిట్కి వచ్చేసాము. ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, రెయిన్ ఎట్లా వస్తున్నాయి అంటే ఒకటే రోజు విపరీతంగా రెయిన్ వస్తున్నాయి, మళ్ళీ నెల వరకు రెయిన్ కావట్లేదు, 15 డేస్ వరకు మళ్ళీ రెయిన్ కావట్లేదు. అట్లా ఉన్న పరిస్థితిలో మనం లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, పప్పు సంబంధించిన ఉండవచ్చు, కాటన్ సంబంధించిన ఉండవచ్చు, మక్కా సంబంధించిన ఉండవచ్చు, రకరకాల క్రాప్ సంబంధించిన మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన సీడ్ కూడా మన దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న వాటర్స్ మొత్తం ఇస్తాము, కానీ ఆ ఉన్న వాటర్ కూడా వడ్లు కోసం సరిపోవు. వడ్లు లాస్ట్ మూమెంట్కి వాటర్ ఇవ్వకపోతే మంచిగా ఈల్డ్ రావు, ఆ టైంకి రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ అందరితోటి ముందే చెప్తున్నాను, మనం వాటర్ గొల్లవాగు ప్రాజెక్టులో ఇంకా ఇతర ప్రాజెక్టులో కూడా ఏమైనా వాటర్ ఉన్నాయి రైతులకు ఇస్తాము, కానీ ఆ వాటర్ వడ్లు కోసం సరిపోవు. వాటర్ ఉండవు, వడ్లు వేస్తాము అట్లా ఉంటే అంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం మొదటి నుంచి ఈసారి చెప్తున్నాను, ఈసారి వర్షం తక్కువ వస్తుంది. జూన్ నెల నుంచి మనం ఇమీడియట్గా చెప్తున్నాను ఈసారి మనకి ఐఎండి నుంచి ఎప్పటి నుంచి ప్రిడిక్షన్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి మాత్రమే మనం చెప్తున్నాము ఈసారి రెయిన్ తక్కువ అవుతుంది. తక్కువ రెయిన్ కూడా ఆగస్ట్ మిడ్, ఇప్పటి నుంచి ఆగస్ట్ మిడ్, సెప్టెంబర్, అక్టోబర్లో మొత్తం డ్రై ఉంటుంది. ఉన్న ప్రాజెక్ట్ వాటర్ కూడా మనము తాగడానికి మాత్రమే వాడతాము. ఇప్పుడు మనం ఎలంపల్లి ప్రాజెక్ట్ నుంచి దాదాపు 16 టీఎంసీ ఆల్రెడీ లిఫ్ట్ చేసి పంపాము. ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వాటర్ తక్కువ ఉంటుంది అంటే ఉన్న ప్రాజెక్టు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్కి హక్కు ఉంటుంది. తాగడానికి ఫస్ట్ ప్రయారిటీ, తాగడానికి సరిపోయిన తర్వాతే సాగు కోసం వాటర్ ఇవ్వగలుగుతాము. ఎవరైనా వడ్లు వేసిండు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి వాటర్ ఉంటే మాత్రం ఇవ్వగలుగుతాము, వాటర్ లేకుండా ఇవ్వలేకపోతున్నాము. ఎందుకు వాటర్ ఉంటే ఇవ్వగలుగుతాము, తాగనీటి వదిలేసి సాగు కోసం వాటర్ ఇస్తాం, అట్లా అది కరెక్ట్గా లేవు. అండ్ అట్లా మనం చేయలేకపోతున్నాము. ఖచ్చితంగా డ్రై క్రాప్స్ వేస్తే మాత్రం ఈసారి సక్సెస్ అవుతుంది. లేదు అంటే వడ్లు ఎప్పుడు కూడా వేయడానికి రెడీ ఉంటారు అంటే ఈ రైతులు సొంత రిస్క్ మీద వేయండి, దానికి ఇబ్బంది పడతారు. మనం మళ్ళీ చెప్తున్నాను, వడ్లుకి రేట్ ఎక్కువ ఉండవచ్చు,
కాబట్టి మీరు చూసుకొని చేస్తే అంటే వడ్లు మంచిగా వస్తే మాత్రం మీరు అమ్ముతారు, రాకపోతే ఇబ్బంది పడతారు. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ రెగ్యులర్గా చెప్తున్నారు, ఈ పరిస్థితిలో వడ్లు నాటిండ్రు అంటే కరెక్ట్గా ఈల్డ్ రావు. మళ్ళీ మనం ఎన్నిసారి వాటర్ ఇస్తున్నాము, ఫేజ్ వారీగా వాటర్ ఇస్తే అంటే దాని నుంచి మనకి ఆల్టర్నేట్ క్రాప్ మక్కా ఉండవచ్చు, పల్సెస్ ఉండవచ్చు, దానికి మంచిగా రేటు వస్తుంది. లాస్ట్ టైం కూడా మక్కా సంబంధించిన రబీలో ఎంతవరకు లాస్ట్ వరకు చివరి వరకు కూడా ఎంతమంది తీసుకోవచ్చునో మొత్తం కొన్నాము. అన్ని రకాల మార్కెటింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు బయట మార్కెట్లో కూడా ఎంఎస్పి కంటే ఇప్పుడు ఎక్కువ రేట్ కూడా అవుతుంది. కాబట్టి వేరే పంట వేస్తే మనకి నష్టం అవుతుంది కదా, అట్లా కూడా ఏమీ లేవు. మన దగ్గర ఉన్న వాటర్స్ మనం ఇస్తాము, కానీ ఉన్న వాటర్ వడ్లు కోసం సరిపోవు. మనం రెగ్యులర్గా చెప్తున్నాము, జూన్ 1 నుంచి మనం చెప్తున్నాను ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ ఖరీఫ్లో చాలా ఇష్యూ ఉంటుంది. మళ్ళీ వచ్చే రబీలో ఇంకా ఇష్యూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 సీజన్స్ ఖచ్చితంగా వడ్లు నుంచి డ్రై క్రాప్కి ఫర్ బెనిఫిట్ మూవ్ అవ్వాలి. ఎందుకు అంటే వాటర్ లేకుండా వడ్లు సర్వైవ్ కాదు, ఈల్డ్ తక్కువ వస్తుంది. అండ్ చాలామంది చెప్తున్నారు మనకి బోర్ పనికి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వర్షం రాకపోతే ఆల్రెడీ 5 మీటర్స్ కింద పోయింది, ఇంకా 2-3 మీటర్స్ కింద పోతే అంటే బోర్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది, బోర్లో కూడా వాటర్ రావు. కాబట్టి 2 రోజు వర్షం అయింది కాబట్టి మనం అందరూ వడ్లు వేస్తున్నాము అంటే అట్లా చేస్తే ఉన్న రైతులు మళ్ళీ చెప్తున్నాను, ఆన్ దేర్ ఓన్ రిస్క్ మాత్రమే వడ్లు వేయండి. మన దగ్గర వాటర్ ఉంటే మాత్రం వాటర్ ఇవ్వగలుగుతాము. వాటర్ లేకుండా తాగునీటి కోసం ఏమైనా దానికి వదిలేస్తున్నాము అట్లా లేవు. మొదటి నుంచి లాస్ట్ 2.5 months నుంచి చెప్తున్నాం, ఏ రైతులు కూడా అట్లా ఉండరు. మనం వాళ్ళకి వెళ్ళి చెప్పలేను కదా, ఈసారి కొంచెం ఇష్యూ ఉంటుంది, వాటర్ తక్కువ వస్తుంది, మీరు వడ్లు వేయకండి. మీడియా మిత్రులు కూడా ఉన్నారు, రెగ్యులర్గా మనం ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తున్నాము, ఊరికి వెళ్ళి చెప్తున్నాము. తర్వాత కూడా ఆన్ దేర్ ఓన్ రిస్క్ వడ్లు వేయడానికి సిద్ధంగా అవుతున్నారు అంటే వేయండి, కానీ అది క్రాప్కి మంచి ఈల్డ్ రావు. మీరు ఎంత ఆలోచన చేస్తున్నారు కదా దాని నుంచి మనకి మంచిగా ఇన్కమ్ వస్తుంది, అట్లా ఈసారి కష్టం అవుతుంది, ఈల్డ్ చాలా తగ్గిపోతుంది. మళ్ళీ గ్రెయిన్ కూడా చిన్నగా ఉంటుంది అంటే అవుటర్న్ కూడా తక్కువ వస్తుంది, అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆల్టర్నేట్ క్రాప్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా మన పల్సెస్కి ఆల్రెడీ సీడ్ ఇచ్చాము. ఇంకా ఎవరైనా అడుగుతారంటే మీరు నాకు డీటెయిల్స్ ఇవ్వండి, విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ఫ్రీ సీడ్ కోసం మనం వేరే జిల్లా నుంచి తెచ్చుకొని ఫ్రీ సీడ్ ఇస్తాము. ఆల్రెడీ మనం ప్లాన్ చేస్తున్నాము, మనకి సఫిషియెంట్గా పల్సెస్ అయింది అంటే వాళ్ళు మా సెంటర్కి ఎంఎస్పి మీద అమ్ముకోవడానికి రెడీ అయితే అంటే మన ప్రొక్యూర్మెంట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తాం. లాస్ట్ టైం కూడా మక్కా కొన్నాము, మళ్ళీ మక్కా కొనడానికి కూడా విల్ సెండ్ ప్రపోజల్, దానికి కూడా అప్రూవల్ వస్తుంది. ఎనీవే బయట మార్కెట్లో కూడా మక్కాకి రేట్ ఎంఎస్పి కంటే ఎక్కువ ఉంది. మనమే కూడా ఏమైనా మక్కా కొన్నాము అంటే దానికి మంచి రేట్లో అమ్మాము. మన దగ్గర కూడా 2400లో కొనుగోలు చేసేసి 2560లో ఏదో ఒకటి మన దాంట్లో నుంచి అమ్ముతున్నాము. సో రైతులకి ఎలాంటిగా వేరే క్రాప్ నుంచి కూడా ఎలాంటిగా నష్టం కావు. వడ్ల మీద అలవాటు పడి ఉన్నారు అంటే డెఫినెట్లీ 2 సీజన్ కోసం వడ్లు పక్కన పెట్టండి. సఫిషియెంట్ వాటర్ అయితే మీకు ఎలాంటిగా ఇబ్బంది లేకుండా మీరు పెంచగలుగుతారు అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కానీ వాటర్ లేకుండా మాకు వాటర్ రిలీజ్ చేసేసేయండి అది చెప్తే దట్ ఈస్ సాధ్యం కాదు. వాటర్ ఉన్న టైంలో మాత్రమే వాటర్ ఇవ్వగలుగుతాము. ఈసారి ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ నుంచి వాటర్ బయటకి రావట్లేదు. యూ కెన్ చెక్ ఇట్. మహారాష్ట్ర ఉండవచ్చు, కర్ణాటక ఉండవచ్చు, పంజాబ్ ఏరియాలో ఉండవచ్చు, అన్ని చోటలో వాటర్ సంబంధించిన ఎస్కార్సిటీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా డ్రై క్రాప్కి మూవ్ అవ్వాలి. లేదు అంటే మళ్ళీ ఆ టైంకి వచ్చి సార్ మాకు అది ఇష్యూ అవుతుంది, వాటర్ రావట్లేదు అంటే వాటర్ ఉంటే ఇవ్వగలుగుతాము. ఈసారి వాటర్ ఉండవు కాబట్టి విల్ నాట్ బి ఏబుల్ టు సప్లై వాటర్ ఫర్ ద ప్యాడీ క్రాప్స్. ఓకే, సో మీడియా మిత్రులు కూడా దానికి కరెక్ట్గా మీ అందరూ కూడా మెసేజ్ ప్రొపగేట్ చేయండి. రైతులకి మనం అన్ని రకాల హెల్ప్ చేయగలుగుతాము, కానీ ఏమైనా నేచర్ మీద డిపెండెంట్ అయి ఉన్నాము అంటే విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్. వాటర్ ఉంటే విల్ ఏబుల్ టు గివ్, కానీ వాటర్ ఉండవు. క్లియర్గా అది అన్ని రకాల మోడల్ అదే ప్రిడిక్ట్ చేస్తుంది సెప్టెంబర్ మొత్తం డ్రై ఉంటుంది, అక్టోబర్ కూడా డ్రై అవుతుంది, లాస్ట్ అక్టోబర్లో వస్తుంది. అది లాస్ట్ అక్టోబర్ వచ్చిన వర్షం కూడా మళ్ళీ క్రాప్ డ్యామేజ్ తప్ప ఏం చేయదు. సో కాబట్టి మీ అందరూ కూడా పబ్లిక్కి అవేర్నెస్ పెంచుకోవాలి.
మన దగ్గర ఉన్న వాటర్ ఖచ్చితంగా ఇస్తాము, కానీ దానిలో వడ్లు కోసం యూజ్ చేస్తే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ డ్రై క్రాప్ మాత్రమే వాడండి. దానికోసం వీ హ్యావ్ సఫిషియెంట్ వాటర్, సఫిషియెంట్ రిసోర్సెస్. పల్సెస్ సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇప్పుడు కూడా చెప్పాను, మన దగ్గర వచ్చిన ఆల్రెడీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇంకా ఎవరైనా పల్సెస్ వేయడానికి రెడీ ఉన్నారో, దే నీడ్ సీడ్, విల్ ప్రొవైడ్ సీడ్. అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటు చేసేసి విల్ ట్రై టు హెల్ప్. మా ఏసీ గారు ఫైనల్ చేసిందంటే 7 days ఆన్ 10 days ఆఫ్ పెట్టేసి 6 spells వరకే మనం ఇవ్వగలుగుతాం. అది ఓన్లీ ఫర్ డ్రై క్రాప్స్. అది ఫైనల్ చేసి చెప్పాలి. డ్రై వేసుకోవచ్చు, పెసలు వేసుకోవచ్చు, మినుములు వేసుకోవచ్చు, అలసందలు వేసుకోవచ్చు, ఇంకా వెజిటబుల్స్ కూరగాయలకు సంబంధించిన అన్ని కూరగాయలు వేసుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు 2 months మనకు పడలేదు, ఇది 3rd month సూపర్ ఎల్నినో కాబట్టి అసలు వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నవి. ఒకవేళ వరి వేస్తే తర్వాత అది పుట్టకొచ్చే దశలో నీరు లేకపోతే సరిగా గింజ నిండకుండా పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వరి నాట్లు వేయడం ఇప్పుడు మాని దాంట్లోనే వేరే పంటలు వేసుకోవాలని నాయకులు